नितं येन नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण. Thank you all so much for joining. Hare Krishna. Namo Vishnu Padaya Krishna Prishthaya Bhutale Srimati Jayapataka Swami Nityanand Namacharya Padaya Niteka Pradaya Gaur Kathamari Nagara Vishnu Padaya Krishna Prishthaya. Once again, Hare Krishna, Ram Matajis and Prabhujis. Danvat Pranam to each and everyone. Thank you for joining. ఈ రోజు ఆదివారము సెలవు దినము. అందరికీ కూడా ఎంజాయ్ చేసేది క్లాస్కి వచ్చారంటే చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో మనం 7 అధ్యాయాల వరకు నిన్న చర్చించుకున్నాము. 18 days 18 రోజులు 18 అధ్యాయాలు భగవద్గీత. సో ఈరోజు ఎన్నో అధ్యాయం చెప్పుకోవాలి? 8వ అధ్యాయం. 8వ అధ్యాయం మాతాజీ. ఆ 8వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి స్టోరీతో కలిసి ఉంటుంది, మహత్వం కాకుండా. సో చాలా చాలా బాగుంటుంది. దానిలో ఏం చెప్పారు శ్రీకృష్ణుడు అనేది మనం ట్రై చేద్దాం తెలుసుకోవడానికి. ఓకే, హరే కృష్ణ.
అంటే ఆ యొక్క చాప్టర్స్ నేమ్స్ అండ్ యోగా నేమ్స్ మనం రోజు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం చాప్టర్ తర్వాత చెప్పుకుందాం. ఓకే, హరే కృష్ణ. చాప్టర్ ముగించుకున్నాక లాస్ట్కి చెప్పుకుందాము మొదటి అధ్యాయం పేరేంటి, సంక్షిప్తం ఏంటి, అవన్నీ. ఓకే, అలాగే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం 7వ అధ్యాయం చెప్పుకున్నాం. 7వ అధ్యాయం ఎట్లాగో మనకి ఇక్కడ సమ్మరీ వస్తుంది, చూద్దాం ఏంటి. సో గీతా ఫర్ యూ, గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days. అధ్యాయం అనేది అక్షర బ్రహ్మ యోగం. అంటే అక్షర పురుషోత్తముడు అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, యోగం అంటే ఒక తపస్సు తెలుసుకోవడం అన్నమాట. సో ఇవి ఏంటి అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. సో ఈరోజు పాఠం కూడా ఎవరికి అంకితం చేస్తున్నాము, గురువర్యులు శ్రీల ప్రభుపాదులు. మహారాజ్కి. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు. సో మనమంతా కూడా ఈ పాఠాన్ని మనం డిస్కస్ చేసుకునే విషయాలన్నీ కూడా ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నాం అన్నమాట. సో లెట్ us see what is happening. సో నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసరికి 7వ అధ్యాయము ఒక రివిజన్ మనం చేయాలంటే, మనం మామూలుగా సంక్షిప్తం చెప్పాలంటే హెడ్ అని చెప్తారా, తల అని చెప్తారా? హెడ్ అని చెప్తారు. ఎందుకంటే హెడ్కి HEADకి కొన్ని ఇక్కడ అర్థాలు ఏంటి, అధ్యాయంలో ఏం కవర్ అవుతాయి అని ఒక సమ్మరీ లాగా ఇచ్చారనమాట. సమ్మరీ అంటే మనం ఏం చెప్తాము, ఒక అనువాదం అని, ఒక భాష్యం అని, ఒక సంక్షిప్తంగా ఆ యొక్క అధ్యాయం అన్నమాట. సో ఇక్కడ H అంటే హియరింగ్, శ్రవణం అన్నమాట. సో శ్రవణం చేయడంతో మనకి భగవంతుడి గురించి అన్ని రకాలుగా మనకి తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇది ఎటువంటి జ్ఞానం అని చెప్పాడు భగవంతుడు, శ్రవణం చేయడంతో భగవంతుడి గురించి ఆధ్యాత్మిక ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అది ఎటువంటిదని చెప్పారు, మీకు ఆన్సర్ ఎదురుగా ఉంది. వెరీ గుడ్, హరి హరి బోల్. అరుదైన జ్ఞానం అన్నమాట, మామూలుగా ఎక్కడ దొరకదు ఇది. ఏ పుస్తకాల్లో, భగవద్గీత చదవాల్సిందే, గురువు ద్వారా వినవలసిందే అన్నమాట. సో అది ఫస్ట్ H అన్నమాట, శ్రవణం గురించి. అండ్ నెక్స్ట్ E అంటే ప్రతి చోట భగవంతుడిని చూడడము, పదార్థ మరియు ఆత్మ యొక్క మూలము, మనమంతా ఏంటి అనేది తెలుసుకోవడం, అన్నిటి యొక్క సారాన్ని తెలుసుకోవడమే ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట. ఏ అంటే రిజెక్ట్, అంగీకరించండి లేదా నిరాకరించండి, అది మీ ఇష్టం. సో అంగీకరించే వాళ్ళు 4 ఉంటారంట, నిరాకరించే వాళ్ళు కూడా 4 ఉంటారని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు. శరణాగతి కోరని 4, శరణాగతి కోరు 4 నరాధములు. సో జ్ఞాని ఉత్తమమైన వాడు, భక్తులు బాగా అరుదైన వారు. లాస్ట్ లో డి అంటే దేవీ దేవతలు అని తెలుగులో అంటూ ఉంటాం అన్నమాట. సో డెమిగాడ్స్ వీళ్ళందరూ ఎవరు అంటే శివుడు, బ్రహ్మ కూడా, వినాయకుడు, మరి దేవీమాత అమ్మవారు అందరూ అన్నమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, తాత్కాలిక ఫలితాలు ఇస్తారంట, వారి లోకాలకి మనం చేరుతాము. ఎప్పుడైనా దేవీ దేవతల్ని కొలవద్దు అని కూడా కృష్ణుడు చెప్పలేదన్నమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, చీఫ్ మినిస్టర్స్ మాట వినకండి, నా మాటే వినండి ఆయన చెప్తే ఆయన పనులు ఎక్కువైపోతాయి కదా, అవునా కదా? అంటే మీకు ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉంటే ఈ దేవతలు కూడా తీరుస్తారు. వాళ్ళకి కొన్ని పనులు కేటాయించారనమాట. సూర్యుడికి ఏం చెప్పారు, నువ్వు రశ్మి ఇవ్వాలి అంటే వెలుగునివ్వాలి. ఆ వెలుగుని నేనే అన్నాడు మళ్ళీ భగవంతుడు. చంద్రుడికి కూడా వెలుగు ఇవ్వమన్నాడు, ఆ వెలుగుని నేనే, ఆ చల్లదనం నేనే అని చెప్తున్నాడు అనమాట. సో మనం సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవచ్చు, చంద్రుడికి ఇలా చేసుకున్నప్పుడు మనం ఆ లోకాలకి వెళ్తాం అన్నమాట. వెళ్ళి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనము 8వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే సంక్షిప్త నామం చూడండి, హెడ్ ఎంత బాగా బుర్రలో అన్నీ పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మనకి ఇక్కడ ఏమొచ్చింది, డెడ్ అని వచ్చింది.
అంటే ఏ సమయంలో ఏదైనా జరగచ్చు అని మనం ఎప్పుడు అనుకోవాలన్నమాట. ఎప్పుడు ఏజ్ వాళ్ళే చనిపోతారు అని మనం ఏమి అనుకోలేము. ఎన్నో చూస్తూ ఉన్నాం కదా! సో, అందుచేత ఏ టైంలోనూ ఎగ్జామ్ రావచ్చు. ఎగ్జామ్ అంటేనే ఒక పరీక్ష. అదేంటి అంటే డెత్ అన్నమాట. సో, ఈ డెత్ ఏంటి? ఇంత భక్తి చేయమన్నావు కృష్ణ, యోగా చేయమన్నావు, రకరకాలుగా చెప్పావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు ఏంటి అని చాలా సందేహాలు వస్తున్నాయి. ఎవరికి? అర్జునుడికి. సో, ఆ సందేహాలు 1-4 వరకు ఆ శ్లోకాల్లో అడుగుతున్నారనమాట అర్జునుడు. మనకు కూడా వస్తాయి కదా! ఒక్క అధ్యాయంలో భక్తి అని చెప్పారు లాస్ట్‌కి. ఇంకో అధ్యాయానికి వేరే అధ్యాయానికి వెళ్తే గూడా అన్నీ చెప్తూ, చెప్తూ లాస్ట్‌కి నా భక్తి చెయ్యి, నన్నే పూజించు, నన్నే ప్రార్థించు, నన్నే తలుచు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక్కడ మరి అందుకనే అన్ని డౌట్‌లొస్తున్నాయి అర్జునుడికి. నెక్స్ట్ ఈ అంటే ఎగ్జామ్. ఎప్పుడైనా గానీ మరణం అనేది ఒక పెద్ద పరీక్ష. అది చెప్పకుండా వచ్చేస్తుందనమాట. మనకి తెలియదు ఎప్పుడొస్తుంది అనేది. మనం ఎప్పుడూ అలా అనుకోలేము. ఏజ్ అయిపోతుంది, ఇంకా మరణానికి దగ్గరవుతున్నారు అని చెప్పి. అది సాధారణ వ్యవస్థ. జన్మ, మృత్యు, జర, వ్యాధి అని అన్నారు గదా! అంటే జన్మించిన వాడు ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. బ్రహ్మ దగ్గర నుండి గూడా అందరూ వినాశనం అయిపోవలసిందే. ఒక్క కృష్ణుడు తప్ప, విష్ణుమూర్తి తప్ప. ఓకే. సో, ఎగ్జామ్ అన్నమాట అది. మరణం అంటే ఎగ్జామ్. ఎగ్జామ్ ఉందంటే మనం ప్రిపేర్ అవుతామా? ఎగ్జామ్ ఉందంటే మనం ఎస్ చదువుకుంటామా? మాతాజీ. మామూలు ఎగ్జామ్. ఓకే. ఎస్ మాతాజీ. సో, మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలన్నమాట. సో, లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అంటారు. ఎప్పుడు మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఏ సమయంలో వచ్చేస్తుందో మనకు తెలీదనమాట. ఓకే. సో, అదొక పెద్ద పరీక్ష. జన్మించిన ప్రతి ఒక్క జీవికి అది ఉంటుంది. అటైనింగ్ ద అబ్సల్యూట్ అంటే మన ఎయిమ్, యాంబిషన్ ఎలా ఉండాలంటే భగవంతుడిని పొందడం. సో, మనము ఇప్పుడు కాదులే చిన్న పిల్లలము. ఏముంది మనం ఆడుకోవడానికే పుట్టామని చిన్నప్పుడంతా ఆటలాడుకుంటారు. ఏదో స్కూల్‌కెళ్తారు. బాధ్యతారహితంగా ఉంటారు. బాధ్యతలేమి తల్లిదండ్రులు కూడా ఏమి చెప్పరు. ఏదో చిన్న చిన్న హోమ్ వర్క్స్ తప్ప. ఓకే. సో, ఆ ఏజ్ అయిపోతుంది. ఆ తర్వాత యవ్వనంలోకొస్తారు. ఎంజాయ్‌మెంట్ అంటారు. ఆ తర్వాత ముసలి వాళ్ళయిపోతారు. కుటుంబ బాధ్యత పెద్దవాళ్ళయ్యాక కుటుంబ బాధ్యతలయిన తర్వాత ముసలి వాళ్ళయిపోతారు. కళ్ళు కనిపించవు, కాళ్ళు నడవడానికి రావు, చేతులు పని చెయ్యవు, తల తిరుగుతుంది, పడుకోవాలనిపిస్తుంది. ఇంకెప్పుడు భగవంతుడిని పొందుతావు నువ్వు? అందుచేత డివోషన్ జేయమంటున్నారు. ఎప్పటి నుంచి జేయమంటున్నారు? పుట్టినప్పటి నుంచి గూడా పిల్లలకి డివోషన్ అనేది నేర్పిస్తేనే మనం ఎగ్జామ్ పాస్ అవుతామని ఫైనల్లీ ఇక్కడ చెప్తారనమాట 8వ అధ్యాయంలో. సో, లాస్ట్‌కొచ్చేసరికి డివోషన్. ఇక్కడ చూడండి డీఈఏడీ లాస్ట్‌లో డి ఉంది. ఫస్ట్‌లో గూడా డి ఉంది. ఫస్ట్ డి ఏమో డౌట్స్, లాస్ట్ డివోషన్. మధ్యలో ఎగ్జాము, ఆ తర్వాత భగవంతుడిని ఏ విధంగా పొందాలి. సో, ఇవి వరుసగా మనకు ఫస్ట్ డీకి సందేహాలు. ఏమేం క్వెషన్‌లొచ్చాయో చూద్దాం. సో, ఓ మధుసూదన, కృష్ణుడిని మధుసూదన అని ఎందుకంటారంటే, మధు అనే రాక్షసుడిని చంపుతాడనమాట. అందుచేత కృష్ణుడికి మధుసూదన అని పేరు. సో, వీళ్ళు అర్జునుడు ఇంకా కృష్ణుడు మొత్తం భగవద్గీతలో చూసినట్లయితే రకరకాలుగా సంబోధించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చందన అన్నాం అనుకోండి పేరు. చందన, చందన, చందన అంటుంటాం. అప్పుడప్పుడు అమ్మాయి ఇట్రా, అల్లరి పిల్ల ఇట్రా, తెలియగలదానా ఇట్రా అని మనం సామాన్యంగా అలా అనుకోం గదా! అల్లరి పిల్ల ఇట్లాంటి చిన్ని చిన్నయి వస్తాయి. బుజ్జి, కన్నా ఇట్లాంటివి ఎలా అనుకుంటామో, అలా వాళ్ళకి ఆ బిరుదుల్ని బట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. కృష్ణుడు గూడా అర్జునుడిని కౌంతేయ అంటాడు. ఇంకా ఇంకేమన్నా అంటారా? అర్జునుడిని ధనంజయ. ధనంజయ, ధనంజయ. బాహుబలి అంటాడు. ఆ! పార్థ. మహాబాహో పార్థ పార్థ. అంటారు. సో, ఇవన్నిటికి మీనింగ్స్ ఉంటాయన్నమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే భగవద్గీత చూసి ప్రతి శ్లోకంలో మనం చక్కగా టేబుల్ రాసుకొని రోజుకి కొన్ని అర్జునుడికి ఏం పేర్లొచ్చాయి, కృష్ణుడికి ఏం పేర్లొచ్చాయి రాసుకుంటే చాలా బావుంటది. మంచి హోంవర్క్ అన్నమాట. అది ఇంట్రెస్టింగ్ హోంవర్క్. సో, ఇక్కడ మధుసూదన యజ్ఞప్రభువు ఎవరు అని యజ్ఞాలు చేస్తాం కదా! యజ్ఞం చేయగానే యజ్ఞాలు అన్ని చోట్ల ఇప్పుడు మామూలుగా ఇది జరుగుతుంది ఏంటి? సుదర్శన కోటి హోమం. దిగ్భోత్సవం జరుగుతుంది. అక్కడ యజ్ఞం ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు.
నరసింహ యజ్ఞాలు నెలకు ఒకసారి చేస్తూ ఉంటారు. అలా ఇంట్లో మనకి ఏదైనా నవవిధ నవగ్రహ యజ్ఞాలు యజ్ఞాలు చేయడం మూలానే వర్షాలు కురుస్తాయి అని మనం నేర్చుకున్నాం. ఇంతకుముందు నేర్చుకున్నామా ఈ 18 క్లాసుల్లో? వాటర్ సైకిల్ అని నేర్చుకున్నాం కదా. యజ్ఞంతోనే వర్షం కురుస్తుంది, వర్షంతోనే పంటలు ఆహారం పండుతాయి, ఆహారాన్ని మనం భుజిస్తాం. ఎస్, భగవంతుడు పెట్టకుండా భుజించేది ప్రసాదం కాదు అని క్లియర్గా చెప్పాడు. సో ఆ సైకిల్ ఎప్పుడైతే నేర్చుకున్నామో యజ్ఞం గురించి అర్జునుడికి తెలిసింది, మనకు కూడా తెలిసింది. మనం బద్ధజీవులం అనమాట. ఇవాళ చదివింది రేపు కొంచెం మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం, మర్చిపోతాం కూడా. సో యజ్ఞ ప్రభు ఎవరు? నువ్వు ఇన్ని యజ్ఞాలు చేస్తున్నారు కదా అంటే ఆ ప్రభు ఎవరు? అతడు ఏ విధంగా దేహం నందు వసించి ఉండును? భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయాన్న నిన్నెట్లు ఎరుగజాలరు? ఇంత మంచి క్వశ్చన్ చూడండి. ఆదియజ్ఞ కథం కోత్ర దేహి స్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయో సీనియ తాత్మాభి అని అంటున్నారు. ఏంటి అంటే యజ్ఞప్రభు ఎవరు అసలు? ఏ విధంగా దేహంలో వసించి ఉండును అంటే అదొక పెద్ద స్టోరీ, మళ్ళీ ఒక సైకిల్ అనమాట. అది చెప్తాను మీకు. భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయంలో నిన్నెట్లు ఎరుగ జాలురుదురు అంటే ఇప్పుడు భక్తి యోగం చేస్తున్నారు, భగవంతుడు భక్తి చెయ్యి 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 అన్నాడు. భక్తి చేస్తూనే ఉన్నాం, కానీ మరణ సమయం వచ్చేసరికి మనకేమీ తెలియదు. సడన్గా యాక్సిడెంట్ అవ్వచ్చు, నిద్దట్లోనే పోవచ్చు, ఇంకేదన్నా జరగవచ్చు. ముసలి వాళ్ళు అయిపోతే ఈ బ్రెయిన్ కూడా పనిచేయదు. అప్పుడు నిన్ను ఎలా గుర్తు చేసుకోవాలి? ఇంత భక్తి చేసిన తర్వాత లాస్ట్కి నోట మాట రావట్లేదు, నోరెండిపోతుంది, దేహం చల్లబడిపోయింది, మరి నిన్ను ఎలా తలుచుకునేది? నువ్వేమంటున్నావు? అంత్యకాలంలో తలుచుకుంటే మనకి భగవంతుణ్ణి తలుచుకోవడమే మన యొక్క ధ్యేయం అని చెప్తున్నావు కదా కృష్ణ. సో ఇవన్నీ ఎవరు అని చెప్తున్నా, యజ్ఞప్రభు ఎవరు అని అడుగుతున్నాడు. వాటికి ఆన్సర్స్ భగవంతుడు ఏం చెప్పాడో మనము చూద్దాం. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రశ్నకి జవాబులు ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. బ్రహ్మం అంటే నాశరహితము దివ్యమగు జీవుడు, అంటే నాశనం లేనిది ప్లస్ దివ్యంగా ఉండేది బ్రహ్మం అని అంటున్నారు. ఆధ్యాత్మము అంటే జీవుని నిత్య స్వభావము. కర్మ అంటే దేహోద్భవానికి సంబంధించిన కార్యాలు, ఇది మనకు తెలుసు. అధిభూతము అంటే భౌతిక జగత్తు, భౌతిక ప్రకృతి అంటే చుట్టూ మనం ఉండే వాతావరణము. అది దైవము అంటే సర్వదేవతలకు కూడి ఉండడి విశ్వరూపము. ఇక్కడ ఆది దైవం అని ఉండాలి అనమాట. సో అందరు దేవీ దేవతలకి అందరికీ కూడా ఉండే అతను ఎవరు అంటే విశ్వరూపం శ్రీకృష్ణుడు. ఆది యజ్ఞ అంటే యజ్ఞ ప్రభు అంటే ఎవరో కాదు, పరమాత్ముడు. సో పరమాత్ముడు మనలో ఉన్నాడా? ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది మనకి. పరమాత్ముడు మాతాజీ ప్రతి జీవిలో పరమాత్ముడు ప్రతి జీవిలో ప్రతి దాంట్లో ఉంటాడు. సో ఆది యజ్ఞ ఎక్కడ వసించును అంటే ప్రతి జీవి యొక్క హృదయంలో. ఫస్ట్ ఆన్సర్ ఇందాక అడిగాడు కదా అర్జునుడు, యజ్ఞము మన జీవిలోకి ఎలా ఉంటుంది, ఎలా ప్రవేశిస్తుంది అని. అంటే యజ్ఞ ప్రభు ఎవరో కాదు, పరమాత్ముడు అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎక్కడ వసించును అంటే ప్రతి జీవిలో కూడా ఆ యొక్క హృదయంలో ఉంటాడు. మరణ సమయంలో కృష్ణుని ఎలా స్మరించాలి అని అంటే స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయడమే, అంటే మనం ప్రాక్టీస్ చేయడమే అన్నమాట. సో ఈ 8వది ఏదైతే ఉందో అదే మొత్తం చాప్టర్ అంతా. సో ప్రధాన సందేహం ఏంటి? మరణ సమయంలో కృష్ణుని ఎలా గుర్తించుకోవాలి? 8వ ప్రశ్నకు సమాధానమే మిగిలిన అధ్యాయపు ప్రధాన చర్చ నీయాంశము. అంటే ఈ 8వ ఇక్కడ చూసారా పాపం అతను ఒక్కోసారి హాస్పిటల్స్లో ఇట్లే ఉంటుంది, వెంటిలేటర్ మీద పెట్టాము అది ఇదని మనకు చెప్తారు, ఐసీయూ అంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని ఏమాడుతున్నారు? డెడ్ బాడీ మీద ఏమాడుతున్నారు? మీకు కనిపించట్లేదా? హరే కృష్ణ.
థాట్స్ డాన్స్ మాతాజీ. ఆడుతున్నారు మాతాజీ. పేకాట ఆడుకుంటున్నారు చూడండి. అంటే ఎంత అసలు హృదయం ఉందా వీళ్ళకి? అంటే అలా ఉంటారనమాట జనాలని మనకి ఈ బొమ్మ తెలుస్తుంది అని చూపిస్తుంది. ఇక్కడ ఇతనేమో దేహం మిగిలిపోయింది. ప్రాబబ్లీ వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇలా కనిపిస్తున్నారు గదా! మరి ఇంటి వాతావరణమా అంటే చూస్తే హాస్పిటల్ వాతావరణంలాగా ఉంది. ఇలా ఉంటారమ్మా. అన్‌కాన్షియస్ చేసేసి పేషెంట్ ముందు గూడా వాళ్ళు ఇలా ఇంక మనం డాక్టర్స్‌ని అనగూడదు, ఎవరిని అనగూడదు గానీ, ఈ విధంగా గూడా ఉంటాయి అని మనకి చూపించడం. సో, ఇక్కడ మరణ సమయంలో ఏం చేయాలి? అది అట్లాంటి సందేహాలన్నీ గూడా డీలో మనము చూసుకున్నామనమాట. ఏమి సందేహాలంటే, యజ్ఞకర్త ఎవరు? అంటే దేవుడు అని తెలుసుకున్నాం. దేవుడెక్కడుంటాడు అంటే, హృదయంలో ఉంటాడు. సో, అన్ని కారణాలకి దేవుడే. మరి మరణ సమయంలో దేవుడిని ఎలా తలుచుకోవడం? జీవితమంతా దేవుడిని ప్రార్థించాం. మరణ సమయంలో మన బ్రెయిన్ పని చేయట్లేదు, దేహం పని చేయట్లేదు. అంటే దేహంలో అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు. అప్పుడు అంటే ఈ మరణ సమయం అనేది ఒక పరీక్ష అని చెప్తున్నారు. జీవితం తయారీ మరణ పరీక్ష అంటే ప్రిపరేషన్ అన్నమాట. ఇది ఎట్లాంటి పరీక్ష? సడన్ టెస్ట్ అంట. సడన్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో, ఎప్పుడు సిద్ధం కావాలి అంటే నౌ, ఇప్పుడే. మనకి ఒక్క సెకండ్ కూడా మనం వేస్ట్ చేయకుండా చేయాలి. సిలబస్ ఏమిటి అంటే ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? చిన్ని కృష్ణుడు, గోమాత. సో, ఈ కృష్ణుడి గురించి తెలుసుకునేదే సిలబస్. ఓకే. మనం ఎగ్జామ్ చదవాలంటే మనకి ఏంటి ఒక్కోసారి ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా అక్కడిక్కడ సేకరిస్తూ ఉంటాం కదా. సో వాట్ ఈస్ ద సిలబస్ అన్నమాట. ఎలా సిద్ధం అవ్వాలి? సరే సిలబస్ వచ్చేసింది. ఏం చేయాలి అంటే జపించడము. ఏం జపిస్తారు? మహామంత్రాన్ని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం తప్ప కలియుగంలో ఇంకోటి ఏమీ లేదు మనకి. ఏది చదివినా కానీ ఫలితం తక్కువే ఉంటుంది. కానీ మహామంత్రం ఇది చదివినంతలోనే మనకి చక్కగా భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో, భగవద్గీతని చదవడం. ఎందుకు చదవడము అనంటే, ఈ 5 మనం తప్పకుండా చేయాలి ఎప్పుడూ. ప్రొద్దున్నే లేవగానే జపం చేసుకోవడము, భగవద్గీత చదవడము. మనం చదవలేకపోతే సత్సంగ్‌లో ఉండాలి. అంటే భక్తుల సాంగత్యంలో ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు చదువుతారు, లేదా వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం వినొచ్చు. ఇంకా సేవ చేయటం. సేవ అంటే గుడికి వెళ్ళి సేవ చేయొచ్చు, లేదా ఇంట్లో ఉండి కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. అది ఏ సమయంలో అని అంటున్నారు. అంటే ఈ సేవ చేయడానికి, భగవంతుడిని ఆరాధించడానికి ఒక సమయం అంటూ ఏమీ లేదు. రౌండ్ ద క్లాక్ ఇక్కడ చూసారా వీళ్ళు? రౌండ్ ద క్లాక్ మనం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మనం సిద్ధమవ్వాలి అని చెప్తున్నారు. సో, ఫలితం ఏంటి అంటే కృష్ణుడు ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు అన్నట్టు. అది ఫలితం. ఆత్మ కృష్ణుడిని చేరుకోవడమే ఒక ఫలితం అన్నమాట. హరే కృష్ణ. సో, ఆఖరి పరీక్ష ఎలా ఉత్తీర్ణత సాధించాలి? ఇక్కడ మనకి చూసినట్లయితే భీష్మాచార్యుల వారు ఉన్నారు. అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఆయనకు ఒక వరం ఉందన్నమాట. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోతాడు. కానీ ఈ రక్తపాతం చేసినంత మాత్రాన ఆయన చనిపోడు. ఎవ్వరు ఆయనని చంపలేరు. సో, భీష్మ ఏకాదశి కోసం ఆయన వెయిట్ చేస్తాడనమాట. అర్జునుడికి చెప్తాడు, లేదు అర్జున నన్ను నేల మీద పరుండను, నేనిప్పుడే చనిపోను కాబట్టి బాణాలతోని పరుపు వేయమంటాడు. బాణాలతోని ఇలా వేస్తే చూడండి రక్తం ఏరులై పారుతుందంట. ఆయనకి ఎంత నొప్పి, బాధ ఉన్నా సరే కృష్ణుడిని చూసినంతనే ఆ బాధ పోతుంది అని చెప్తారనమాట. సో, అనుస్మరణ కృష్ణుడిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎప్పటికీ కృష్ణమయంలోనే ఉండాలనమాట. అన్నిటిని గూడా కృష్ణుడు సెంటర్డ్‌గా మనం చూసినట్లయితే మనకి అప్పుడు అది అభ్యాసం. హరే కృష్ణ జపం సాధన చేయాలి. ఇప్పుడు ఇందాక మహామంత్రం చెప్పాను గదా! దాన్ని అభ్యసించాలనమాట. ఎప్పుడు కృష్ణుడిని గుర్తుంచుకోవడము, అభ్యసించడం అంటే మహామంత్రం చేస్తూ ఉంటే మనం కృష్ణుడిని చేరుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ అంటున్నారు. అంటే భగవంతుడిని పొందటం. భగవంతుడిని పొందాలి.
ఎలా పొందడం అంటే ఇక్కడ ఇతను కూర్చొని జపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు చక్కగా గరుడ వాహనం మీద వెళ్తూ వెళ్తూ ఓహో! నా భక్తుడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటాడనమాట. సో, అష్టాంగ యోగం మనం చదువుకున్నాం గదా! నిటారుగా కూర్చుని చక్కగా ఆసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఆసనం పైన కూర్చొని తర్వాత ఎటువంటి స్థలంలో కూర్చోవాలి? ఎనీ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. ఏకాగ్రతతో మనము భగవంతుడిని తలుచుకోవాలి. ఈ అష్టాంగ అన్నీ కూడా చెప్పారు మనకి. ప్రాణాయామం అని, నియమ అని ఇవన్నీ చేస్తూ అష్టాంగ యోగం చేయగలిగిన వాళ్ళు చేయవచ్చు. నెక్స్ట్ దానికంటే బెస్ట్ భక్తి యోగం అన్నాడు భగవంతుడు. అంటే భక్తి చేసుకోండి. ముందు చెప్పిన ఈ 5 అన్నమాట. ఏంటి? జపం చేసుకోండి, సత్సంగ్ చేసుకోండి, భాగవతం, భగవద్గీత ఇవి 2 చదువుకొని భక్తులతోనే ఎల్లప్పుడూ ఉన్నట్లయితే కూడా దాన్ని భక్తి యోగం అని అంటారు. సో, భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలను పోల్చడము. సో, భౌతిక ప్రపంచాల్ని, ఆధ్యాత్మిక ప్రపంచాల్ని ఎలా పోలుస్తున్నారు అనంటే, ఎందుకు, ఎలా, ఎందుకు, ఏమిటి? భగవంతుడిని ఎందుకు పొందాలి? చాలామంది క్వెషన్‌లు అడుగుతారు గదా! భగవంతుడే మనల్ని పుట్టించారు. ఏదో తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాము. మనకెలా పెరగాలి, ఏం తినాలి అన్నీ వీళ్ళు నేర్పిస్తున్నారు. చక్కగా ఆనందంగా ఉన్నాం గదా! మళ్ళీ ఈ భగవంతుడేంటి? భగవంతుడి దగ్గరికి మనం ఎందుకెళ్ళాలి? అని ఒక క్వెషన్ వస్తుందనమాట. సో, ఏంటి అంటే, ఓ పార్థ, అనన్య చిత్తంతో నన్ను స్మరించు వానికి అతని నిరంతర భక్తియుక్త సేవ కారణంగా నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. అంటే ఎవరైతే బాగా ప్రార్థిస్తారో, భగవంతుడిని ఎక్కువ తలుచుకుంటూ ఉంటారో, చిత్తం మంచి చిత్తంతోని అంటే ప్రేమాభావంతోని స్మరించు వాడికి నేను సులభంగా లభిస్తాను అని చెప్తాడు. ఇక్కడ భగవంతుడిని ఎందుకు పొందాలి? ఎలా పొందాలి అనేది ఇప్పుడు చదివాం. ఎందుకు పొందాలి అనంటే, భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వాన్ని బడసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగనంకు ఎన్నడూ తిరిగి రారు. సో, ఇక్కడ గోపబాలికలు చూసారా? ఎప్పుడు చూసినా కృష్ణుడితోనే ఉంటూ ఉంటారు. ఆళ్ళేది తినాలన్నా కృష్ణుడికి తినిపిస్తారు. కృష్ణుడితోని ఆడుకుంటూ ఉంటారు. అంటే కృష్ణుడితో ఉండడం సరదానే కాదు, వాళ్ళకిష్టం కూడా అన్నమాట. సో, ఆ విధంగా అది చక్కని మంచి భక్తి. వీళ్ళందరూ గూడా మహాత్ములంటే గోలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రారు. అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని దుఃఖాలయం అని చెప్తున్నారు. నిన్న మొన్న మనం చదువుకున్నాం గదా! ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక మనకి వచ్చేస్తుంది వెంటనే పుట్టుకుని. అది తీరే లోపల ఇంకోటి, ఇంకోటి, ఇంకోటి. ఇవి దుఃఖాన్నే కలిగిస్తాయి కానీ మనకెటువంటి సంతోషాన్నివ్వవు. సో, సచ్చిత్ ఆనందం, సత్యమైన ఆనందము కృష్ణుడి దగ్గర దొరుకుతుంది గాబట్టి, మనం ఈ విద్యుత్ ధర్మాలు అంటే మన కర్మలు మనం చేస్తూ, మన పనులు మనం చేస్తూ, కృష్ణుడిని ఎప్పుడూ తలుచుకున్నప్పుడు భగవద్ధామానికెళ్తే మళ్ళీ దుఃఖాలయమైన అనిత్య జగానికెన్నడూ తిరిగి రారు. కృష్ణుడే చెప్తున్నాడు. కృష్ణుడే సృష్టించాడు. మళ్ళీ కృష్ణుడే చెప్తున్నాడు. ఈ భౌతిక జగత్తు దుఃఖాలయానికి మళ్ళీ తిరిగి రారు. మహాత్ములు అక్కడికి వెళ్ళిపోతారనమాట. అది. ఎందుకు పొందాలి అంటే మరి మనం పొందితే ఈ దుఃఖాలయంలోకి రాము. అందుకనే మనం పొందాలి. భక్తి మనకి ముక్తిని ఇస్తుంది. దాని ఫలితం ఏంటి? భౌతిక ప్రపంచం నుండి విమోచనం. చూడండి ఎంత బావుందో! మనకెంత పెద్ద అంబాసిడర్ కారు. అంబాసిడర్ ఇప్పుడు మీకు తెలుసో తెలియదో గానీ, ఇప్పుడు కార్లన్నీ గూడా ఏవో పెద్దగా విమానాల్లాగా పెద్ద పెద్దగా ఉంటున్నాయి. ఆడి కార్లని, మెర్సిడీస్ బెంజ్ అని ఇంకేవో ఉంటాయి గదా! సో, అలాంటి కారు ఎక్కుతుంటే మనకొకలాగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి రథం చూడండి చక్కగా విష్ణు దూతలొస్తారు. విష్ణుమూర్తిలాగే ఉంటారు వాళ్ళు. చక్కని పూల రథం పట్టుకొచ్చి, పదమ్మా నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ భగవంతుడికి నచ్చాయి అని జెప్పి మనని ఆధ్యాత్మిక దేహం ఇస్తారు. ఈ నెత్తురు, చీము, రక్తము ఇలా ఉండదు మన శరీరం అన్నమాట. చక్కగా మంచి యవ్వనంగా అందాన్ని గూడా బాగా పెంపొందించుకొని ఉంటాం. అలాంటి దేహంతోని మనము వెళ్ళిపోతాం వేరే ప్రపంచానికి. వెళ్ళిపోయి అక్కడ దేవుడి సేవనే చేసుకోవచ్చు. మీ ఇష్టం మీరు పువ్వులు కడతారో, పువ్వులు అల్లుకుంటారో, పాదసేవ చేసుకుంటారో, రాధాదేవి సేవ చేసుకుంటారో, రాధారాణికి ఎంతోమంది పరిచారకులుంటారు. వాళ్ళ సేవ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా గానీ
భగవంతుడి దగ్గరికి మనం పొరపాటున వెళ్తే కూడా ఎవరమ్మా నువ్వు అని దూతలు అడిగితే దాసాను దాసాను దాసిని అని చెప్పాలంట. అందుకే నిశ్చయురాళ్ళకి ముందు పేరిచ్చి తర్వాత దేవి దాసి అని చెప్తారు. దేవి అంటే రాధారాణి. ఆమె యొక్క దాసులము, ఆమె దాసీలకు దాసులము, దాసాను 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 దాసులము అని చెప్పుకుంటే ఓహో వీళ్ళు కృష్ణ కాన్షియస్ వాళ్ళు అని చెప్పి ఆహ్వానిస్తారంట. లేదు నేను పద్మావతిని అంటే ఏమో మాకు తెలియదు ఎవరో ఏమో నువ్వు అని అంటారు. సో అక్కడికి యమభటులు వచ్చి పట్టుకుపోయినా పట్టుకుపోతారనమాట. ఆ విధంగా సో ఫలితం ఏంటంటే భౌతిక ప్రపంచం నుండి విమోచనము, మనము చక్కగా భగవంతామానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎందుకు తాత్కాలికమైనది అని అంటున్నారంటే, ఎందుకని ఇది టెంపరరీ, మనం వేరే లోకానికి వేరే దేవతలకి మనం కొలుచుకుంటే చక్కగా కోరికలు తీరుతున్నాయి, వాళ్ళ లోకానికి వెళ్ళి కూడా ఒక 10-15 వేల సంవత్సరాలు సుఖపడతాము, మళ్ళీ ఇక్కడికి వస్తాము. మరి ఎందుకు వస్తున్నాము, రిటర్న్ వస్తున్నాము అని అంటే అది తాత్కాలికమైందే, పర్మనెంట్ కాదు. అదే మన భగవద్ధామానికి వెళ్ళిపోతే మళ్ళీ రాము అని అర్థం. సో బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభమైనప్పుడు జీవులు మరల మరల వ్యక్తమగి అతని రాత్రి సమయాన ప్రారంభమైనంతని అసూలై నశింతురు. సో బ్రహ్మదేవుడి సమయాలు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 10,000 ఇవన్నీ కలిపి ఇలా చెప్తున్నారు. బ్రహ్మదేవుడికి ఒక్కరోజు లాస్ట్ది మనం చూసుకుంటే 86,40,00,000 సంవత్సరాలు అనమాట ఒక్కరోజు. దానిలో సగం చేస్తే 43 కోట్లు. సో ఈ 43 కోట్ల సంవత్సరాలు, అది కూడా మధ్యలో 2 ఉంది. ఈ ఇన్ని సంవత్సరాలు ఒక్క ఉదయం ఆయనకు ఒక అంటే పగలు, ఆ తర్వాత ఇంకా ఆ సగమేమో రాత్రి. సో ఈ పగలంతా కూడా ఏమవుతుంది, సృష్టి జరుగుతూనే ఉంటుందన్నమాట. భగవంతుడు ఇన్ని యుగాలు ఆయన సృష్టి చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత నిద్రిస్తాడు కదా, నిద్రించినప్పుడు అదంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ పగలు వచ్చేసరికి మళ్ళీ వస్తుంది అనమాట. అంటే ఇన్ని కోట్ల జన్మలు మనకి దొర్లుతూనే ఉంటామని అర్థం అన్నమాట. హరే కృష్ణ. 84 లక్షల జీవరాశులు అని అన్నారు. కానీ ఆ జీవరాశులు మానవ జన్మ, మానవులే 43 లక్షలు ఎంతమందో, 4 లక్షల ఎంతో ఉంటారనమాట. సో అలాంటి మానవులు ఇంకా 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 వాళ్ళ జనరేషన్స్ ఉంటాయి కదా. సో అవి లక్షల కోట్లు జన్మలు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వారు ఏమి సాధిస్తారు అని అంటున్నారు. సరే భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనుకుందాం. ఏమి సాధిస్తారు అంటే, వేదాంతులు దీనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానంగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుడు వెనుకకి తిరిగి రాడో అది ఏ నా దివ్య ధామము. సో ఏమి సాధిస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల కొందరు యుఎస్కి, యూకే అలా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకురా అక్కడికి వెళ్తావు, మనకి ఆస్తిపాస్తులు చక్కగా ఉన్నాయి కదా, నువ్వు చిన్న ఉద్యోగం చేసుకున్నా నీ జీవితం గడిచిపోతుంది, ఎందుకని అక్కడికి వెళ్తావు, ఏమి సాధిస్తావు అని మనం అడుగుతూ ఉంటాం కదా. అది కాదులే మమ్మీ, అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, కానీ చలికి చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. ట్యాక్సులు కట్టలేక జీతాలు సరిపోవు, ఆ కష్టాలు చెప్పరు. వాళ్ళకి ఎందుకో అది వాళ్ళ రాతనో ఏమో తెలియదు, కానీ ఒక క్రేజ్ అయితే ఉంటుంది, అక్కడ డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అని. అంటే దూరపు కొండలు నునుపు అంటారు కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళతో దగ్గర చుట్టాలకే అవి తెలుస్తాయి, కానీ అందరికీ తెలియదు. వినడానికి మాత్రం ఎలా ఉంటుందంటే, అమ్మో వీళ్ళ పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు, ఎంత గొప్ప వాళ్ళు అని. అది ఏమీ ఉండదమ్మా, వేస్ట్. అలాగే ఇక్కడ ఏమి సాధిస్తారు మీరు అని అంటే, దివ్యధామాన్ని సాధించడానికి మేము వెళ్తాము అని అంటే, ఇక్కడ ఎవరు వేస్ట్ అన్నారు. అదేమో బాహ్య ప్రపంచం, అది అంటే భౌతిక ప్రపంచం. ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈ మధ్య చూశారు కదా అమెరికాలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది తిరిగి వచ్చేస్తున్నారు, తిరిగి వచ్చి ఇక్కడే బాగుంది అనుకుంటున్నారు. ఆ విధంగా ఏదో ఒక సమయం వస్తుంది,
ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్ని దేవి దేవతలు కొలవండి, నాస్తికులుగా ఉండండి, కానీ ఈ జన్మ కాకపోతే మరో జన్మ, మరో 5 జన్మలు, మరో 10,000 జన్మల తర్వాత అయినా కృష్ణుడి ధామానికి ప్రతి ఒక్కరూ చేరవలసిందే. అందరం కూడా కృష్ణుడి యొక్క అంశాలమే. సో మన తండ్రి దగ్గరికి మనం ఎప్పుడో ఒకసారి మనము వెళ్ళిపోవలసిందే అన్నమాట. సో వేదాంతులు దీనిని అవ్యక్తము, అక్షరమని, అవ్యక్తము అంటే అసలు ఇట్ విల్ నాట్ చేంజ్ అన్నమాట. యుగ యుగాలకి అట్లే ఉంటది. సో అది అక్షరమని వర్ణింతురు. అక్షర బ్రహ్మ ఎప్పటికీ ఉండే సచ్చిత్ ఆనందం దొరుకుతుంది అక్కడ మనకి. ఏది పరమ గమ్యస్థానంగా తెలియబడుచున్నదో, ఇది పరమ గమ్యస్థానం అంటే ఇదే అన్నమాట. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలనుకున్నాము, ఢిల్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వెళ్తామా, లేకపోతే బాంబే ఎక్స్ప్రెస్ ఎక్కితే ఢిల్లీ వెళ్తామా? వెళ్ళలేము. బాంబే ఎక్స్ప్రెస్ కానీ అక్కడ ట్రైన్లు ఎన్నో ఉంటాయి రైల్వే స్టేషన్లో, ఏది పడితే అది ఎక్కితే మనము ఢిల్లీ వెళ్ళాలనుకున్నాము ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి, కానీ అక్కడికి చేరలేము. సో భగవద్ధామానికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అని ఇంతకుముందు చెప్పారు కదా. సో ఏ పరమ గమ్యస్థానంగా మనం అది ఏర్పరచుకోవాలి. అదే ఏదైతే గమ్యస్థానం అంటున్నారో ఆ స్థానము పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో అదే నా దివ్యధామము. అంటే ఎక్కడికైతే వెళ్ళి ఉన్నాడో అక్కడి నుంచి తిరిగి రాకపోతే అదే నా దివ్యధామము అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఏ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళినా సరే చాలా సంవత్సరాలు అక్కడ ఉండి సుఖపడుతున్నా అందరూ కూడా ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అందరూ కూడా నశించిపోవలసిందే. ఆ తర్వాత కృష్ణుణ్ణి చేరుకోవాల్సిందే అని చెప్తున్నారు. గమ్యస్థానము అది. వారు ఏమి సాధిస్తారు అంటే మరి ఇదే భగవంతుడిని సాధించడం. నెక్స్ట్ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఎలా ఉంటుంది అని చిత్రపటం ఇక్కడ చూపిస్తున్నారు. ప్రతి పదము పాట, ప్రతి అడుగు నృత్యము. అంటే అక్కడ భగవంతుడిని మనము లక్ష్మీనారాయణలు అనుకోవచ్చు, కృష్ణ ఇంకా రాధ, వీళ్ళందరూ కూడా చూడండి చక్కగా ఈ నెమళ్ళు, ఈ కొలను, తామరాలు ఇవన్నీ కూడా ఇక్కడేమో కీర్తన చేస్తూ ఉన్నారు, ఇక్కడ భజన ఆరాధన చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాలు రోజంతా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మామూలుగా అబిడ్స్ టెంపుల్ వెళ్ళినా కానీ మార్నింగ్ 4:30కి అంటే 4:30కి చూడండి మనకి మంచి దర్శనము, మంచి మంగళారతి బట్టలతో మనకి కనిపిస్తారు, ఫ్రెష్ పూలతోని. సో వాళ్ళు ఎంత పని చేసి ఉంటే మనం అలా చూడగలుగుతాము. సో వాళ్ళు ఏ 3ంటికో లేచి అన్నీ రెడీ చేసి మనకు అందిస్తారన్నమాట భగవంతుడిని. ఆ తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ చేస్తారు శృంగారారతికి. ఆ శృంగారారతికి డ్రెస్సింగ్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మళ్ళీ పువ్వులు కట్టడానికి, తులసి మాలలు కట్టడానికి, బట్టలు మార్చడానికి, ఆ బట్టలు తీసినవి మళ్ళీ చక్కగా మడతపెట్టి బాక్స్లో పెట్టి ఆభరణాలు మారుస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడానికి మళ్ళీ ఒక 7:30, 8 అలా అవుతుంది. ఆ తర్వాత శ్రీమద్ భాగవతం చెప్తారు గుళ్ళో, అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మధ్యలో తులసి ఆరతి జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటి భగవద్ధామంలో జరిగినట్లే గుడిలో కూడా జరుగుతుంది అనమాట. నువ్వు బాండే ఉన్నావు నవీనా, నువ్వు నాకు బాండే ఉన్నావు. వాడు అట్లా లేదు కదా, వాడు ఇండిపెండెంట్ గా ఉండు. అందరు అట్లా ఉండవు కదా. హరే కృష్ణ. సో ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు చక్కగా ప్రసాదం ఇస్తూ ఉంటారు, ఆనందం వస్తుంది మనకి. సో పాటలు పాడతారు, పాటలు పాడుతుంటే కొందరు కాళ్ళు ఆగవన్నమాట, నృత్యం చేయాలి అని అనిపిస్తుంది. సో ప్రతి అడుగు మనం మామూలుగా పడదు అడుగు, ఎందుకంటే అంత బాగుంటాయి పాటలు కాబట్టి. నృత్యం చేసినట్లే మనం హంస నడకల్లాగా ఉంటాయి అంట అందరివి కూడా. ప్రతి పదం కూడా నార్మల్గా ఎవరు మాట్లాడరు. ఇంకా కృష్ణుడి ముందు ఏముంటాయి మాటలు, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను సినిమాకి వెళ్ళాను, నిన్న నా ఫ్రెండ్ వచ్చింది, ఇలాంటివి ఏమి ఉండవు కదా. ఉండవు కాబట్టి చక్కగా పాటలాగానే పాడుతూ ఉంటారనమాట. ఇలా ఉంటుంది భగవద్ధామం అని చెప్తారు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఇలాగే మన ఆచార్యులు క్లాస్లో చెప్పారు. ఏంటంటే భార్యాభర్తలు అంట ఎలాగో వాళ్ళు మంచి పుణ్యకార్యాలు చేసి భగవద్ధామంకి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి అక్కడ వెలుతురు చూసి, ఏంటి ఇంత వెలుతురు అంటే, మనం ఎలక్ట్రిసిటీ లైట్లోనే ఇంత వెలుతురు ఉంది, బాగుంది అని మనం అనుకుంటాం కదా. కానీ అక్కడ వాళ్ళు ఇంత వెలుతురు ఉంది, కరెంటు పోతే ఎట్లా, జనరేటర్లు ఉన్నాయా అని అడిగారంట. అంటే లేదు,
ఇదంతా కల్పితమైన కథ అన్నమాట. అలా ఉంటుంది అని చెప్పడానికి. లేదు ఇక్కడ సూర్యచంద్రులు కోటి కోటి సూర్యులు ఉన్నట్లు ఉంటుంది. రాత్రి పగలు అని ఏమి ఉండదు. చీకటి అవ్వదు. ఇలాగే ఉంటుంది అని. ముందుకు జరుగుతారంట. జరిగేసరికి పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తాయన్నమాట. అయితే ఈ భవనంలో మేముండొచ్చా అంటే, మోస్ట్ వెల్కమ్. మీరిక్కడికొచ్చారు ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా. మీకు ఏ భవనం కావాలో ఆ భవనం తీసుకోండి అని. సో లోపలికెళ్తే ఫుల్ ఆఫ్ డైనింగ్ టేబుల్ నిండా మంచి ఆహార పదార్థాలు అండ్ ఈ అమృతంతో ఉన్న అమృతం కూడా ఉందంట అక్కడ. సో ఇవన్నీ ఎవరికి ఎంతెంత మనం తీసుకోవచ్చు అంటే, మనం ఇక్కడ ఏదో ప్రసాదం లాగా గుడికి వెళ్తే అంతా తీసుకునే అవకాశాలు ఉండవు కదా. సో ఇదంతా మీకే, మీ ఇల్లు మీరు అనుభవించవచ్చు అని చెప్తారంట. బయటకు వచ్చి చూస్తే ఉద్యానవనాలంట. ఈ తామర తూడులు, మంచి మంచి పుష్పాలు, ఆ సువాసనకి వాళ్ళిద్దరూ మైమరిచిపోతారనమాట. ఇవన్నీ చూస్తూ చూస్తూ రాధాకృష్ణులు చూస్తూ అప్పుడు వాళ్ళకి ఓహో మేము వైకుంఠధామం వచ్చాం కదా అని వాళ్ళకి అనిపిస్తుందంట. అంటే ఇక్కడ ఒక స్టోరీ లాగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనకి తెలియని వైభోగం అక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు భార్యాభర్తలు అని గుర్తించుకుంటారో లేదో అది భగవత్ కృప. ఇక్కడ చూసారా ఒక జంటని భగవంతుడికి సేవ చేసుకోవడము ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ కూడా చక్కగా అందరూ వాళ్ళకొచ్చిన కళల్లో వాళ్ళు కీర్తన చేస్తూ ఉన్నారు. సో ఇలా ఉంటుంది భగవద్ధామం. మనం ఉండే ఈ సొంత ఇల్లు మన సొంత ఇల్లు అయినా సరే అది అద్దె ఇల్లు లాగే భావించాలన్నమాట. ఈ అద్దె ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు, ఈ దుఃఖాలయంలో ఎన్ని రోజులు ఉంటావు, నా భక్తి చేసుకో, నా దగ్గరికి రా అని కృష్ణుడు పిలుస్తున్నాడు అని మనము అలా ప్రార్థన చేస్తూ హరినామం చేసుకోవాలి. భౌతిక ప్రపంచమేమో ఈ విధంగా ఉంది. అంటే ఎప్పుడు మంటలు వచ్చేస్తాయో, ఎప్పుడు ఏమైపోతుందో ప్రతి అడుగు ప్రమాదమే. చూడండి మనం కొంచెం చీకట్లో బయటికెళ్ళాలంటే కూడా ఒకలాంటి భయం లోపల నుంచి వస్తుంది. పైకి బాగానే కనిపిస్తాం. వేరే వాళ్ళకి కూడా చెప్తాం, ఏముంది పట్టపగల్లాగా ఉంది, బోల్డెన్ ట్యూబ్ లైట్లు, ఈటబుల్స్ అవి ఇవి. కానీ వెనక నుంచి ఏ తాగుబోతోడు వస్తాడో, ఎవరు వస్తారో, ఏమవుతుందో, ఏ బస్సు వస్తుందో, బస్సులు ఆగిపోతాయో, ఏ ప్రమాదం అవన్నీ మనకు తెలియవు. సో ఏదైనా జరగవచ్చు అన్నమాట. సో ప్రతి అడుగు ప్రమాదమే. ప్రతి పనిలోనూ బాధలే తప్ప సుఖం ఎక్కడుంది అని చెప్తున్నారు భౌతిక ప్రపంచంలో. హరే కృష్ణ. సో భౌతిక ప్రపంచం బాధలతో నిండి ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని బాధలంటే ఇలా కమ్ముకుని చీకట్లు, అజ్ఞానాలు, పడవ మునిగిపోవడము ఇవన్నీ కూడా. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వాన్ని బడిసి వారగుటచే దుఃఖాలయమైన అనిత్య జగన్కి ఎన్నడూ తిరిగిరారు. మళ్ళీ చెప్తున్నారనమాట. మాముపేత్యంతి పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతః. సో ఇక్కడ మంచిగా మహాత్ములు భక్తి యోగం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ బాధల లోకాలకి, ఈ దుఃఖాలయము అశాశ్వతం, వీటికి తిరిగి రారు అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. సో ఇది ఇంకా మంచి శ్లోక ఇక్కడ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. భౌతిక జగమందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకాలు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతయ్య, నా లోకాన్ని చేరిన వాడి తిరిగి జన్మము పొందడు. సో భౌతిక ప్రపంచంలో ఇది కష్టాల ప్రదేశం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఒక ల్యాప్టాప్ పట్టుకొని, బ్యాగ్ పట్టుకొని రకరకాల అన్నమాట ఇంకా. సో ఇవన్నీ ఆయనకి తినడానికి కూడా టైం లేదు. ఒక పక్క సెల్ ఫోన్, ఒక పక్క ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా జుట్టు పీక్కుని కన్ఫ్యూజ్ స్టేట్లో మనం ఎప్పుడూ ఉంటాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏ లోకానికైనా వెళ్ళండి మీరు, బ్రహ్మ సృష్టికర్త, మొదలు సృష్టించిన అతను బ్రహ్మ. ఎవరి చేత? విష్ణుమూర్తి చేత. విష్ణుమూర్తి మామూలుగా కారణం లేకుండా ఏది చేయరంట. కారణోదక సాయి విష్ణు అంటారు. ఆయన మహావిష్ణువు అన్నమాట. సో ఆ మహావిష్ణువు ఆయనలో నుండే
ఒకరిని తీశారు. ఎవరు అంటే గర్భోదక సాయి విష్ణువు అని. సో ఆయన గర్భోదక సాయి విష్ణువులో నుండే తామరతూడులో బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ మళ్ళీ అన్ని సృష్టిస్తాడనమాట ఈ జీవన్. ఆయనకు ఆ డ్యూటీ ఇచ్చారు భగవంతుడు. సో ఆ సృష్టించినప్పుడు ఆ జీవులన్నిట్లోకి మళ్ళీ ఇంత చిన్నగా అయిపోయి ఆ మహావిష్ణువే ఇంకో విష్ణువులాగా మనకి పరమాత్మలాగా మన శరీరంలో అంటే మన హార్ట్లోకి హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఆయన క్షీరోదక సాయి విష్ణువు అని అంటారనమాట. సో ఇలా ముగ్గురు విష్ణువులు ఆ ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణుమూర్తి జరిగి కృష్ణుడే ఈ విధంగా వచ్చి అంత లోకాల్ని చేస్తూ ఉంటారు అని చెప్తారనమాట. సో ఈ విష్ణువు ఎప్పుడు చూడు మన దగ్గరే ఉన్నాడు, మనం అతన్నే కొలవాలి అని అనుకోవాలి. సో శిక్ష శుద్ధీకరణ అంటే మనం మామూలుగా ఇంట్లో ఉన్నాము, స్వేచ్ఛగా ఉన్నాము అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు అంటున్నాడు అదొక జైలు. ఆ జైల్లోంచి మీరు బయటకు వచ్చేయండి. ఎలా వచ్చేయాలి? శుద్ధీకరణ చేసుకోవాలి. ఈ శుద్ధీకరణ అంటే ఏంటి? భగవంతుణ్ణి ప్రార్థించాలన్నమాట. అప్పుడే మనకి ఈ జైల్లో ఉండే శిక్షలు ఇవన్నీ 4 శిక్షలు అని చెప్తున్నారు. ఫస్ట్ పుట్టుక. పుట్టిన వెంటనే శిశువు ఏడుస్తాడా, నవ్వుతాడా, హాయిగా ఈ లోకంకి వచ్చా అని అనుకుంటాడా? హరే కృష్ణ. ఎవరైనా విన్నారా పుట్టిన శిశువు ఏడుపు? ఏడుస్తారు మాతాజీ. ఏడుస్తాడు మాతాజీ. కదా, తల్లులే కాకుండా వేరే వాళ్ళు కూడా ఏ సినిమాలోనో లేకపోతే చెల్లో తమ్ముడో పుడితే ఆ ఏడుపు విని ఉంటారు. ఏడుస్తాడు అనమాట. అంటే పొట్టలో గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఇష్టం ఉండదంట ఇక్కడికి రావడానికి. కానీ కర్మబంధం మనం ఏం చేయలేము, చేసిన కర్మాలకి విధంగా పుట్టాలి అని. సో ఏడుస్తూ ఏడుస్తూ వస్తాడు. రాగానే తల్లి మొహం చూడగానే ఎంత సంతోషిస్తారనమాట. అసలు పూర్తిగా కళ్ళు కనిపించకపోయినా ఆ స్పర్శతోని ఎవరో నన్ను ప్రేమిస్తున్నారు అని ఆ మాయలో పడిపోతాడనమాట శిశువు. పడిపోయి ఏడుపుని ఆపేసి ఆకలేస్తే పాలు తాగాలి, ఏమన్నా అవసరమైతే ఏడవాలి, నా తల్లి నన్ను చూసుకుంటుంది అని మెల్లిగా తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది. సో ఈ మాయలో పడిపోతాడు. ఇంకా పడిపోయి భగవంతుడినే మర్చిపోతాడు. ఎందుకు? మనం చూసుకునే వాళ్ళు ఇంత బాగున్నారు కదా, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని భగవంతుడిని మర్చిపోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో అలా మనం జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరికి మరణం అనేది తప్పదు. ప్రతి ఒక్కరికి కూడా మరణ సమయం వస్తుంది. దానికంటే మధ్యలో వృద్ధాప్యం వస్తుంది. ఇది చాలా ఘోరం అన్నమాట. ఎవరో చాలా అదృష్టవంతులు జీవిస్తూ జీవిస్తూ అలా చనిపోతారు. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలకి అవసరం లేదు, చుట్టుపక్కల ఎవ్వరికి కూడా మన దేహం ఎప్పుడైతే పడిపోతుందో భగవంతుడు ఒక్కడే మనని కాపాడతాడు. ఎందుకు అంటే భగవంతుడికి తెలుసు వీళ్ళ ప్రారంధం ఈ విధంగా ఉంది, వీళ్ళు ఈ వ్యాధులకి గురి అయితేనే వీళ్ళకి చావు వస్తుంది అని చెప్పేసి లాస్ట్కు వృద్ధాప్యంలో కొన్ని వ్యాధులు కూడా ఇస్తాడు. యంగ్ ఏజ్లో కూడా వస్తాయి. వ్యాధి తప్పదు. భౌతిక శరీరం ఉన్నప్పుడు వ్యాధి అనేది తప్పదు. వ్యాధి ఎందుకు వచ్చింది అంటే మనం ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వైరస్ లాగా చూపిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్స్తోనే వస్తాయి కరెక్టే, కానీ అది కొందరికి ఎందుకు రాదు? మరి హాయిగా ఉంటారు వాళ్ళు భక్తి చేసుకుంటూ, ఏమి రావు వాళ్ళకి. వచ్చినా పెద్ద పట్టించుకోరు అనమాట, దానంతట అదే వెళ్ళిపోతూ ఉంటుంది. మా ఆచార్యులకి ఒకరికి చెవు ఒకటి వినిపించదు, అయినా ప్రయాణాలు చేస్తాడు, ఊర్లు తిరుగుతూ ప్రచారం చేయడమే ఆయన యొక్క పని అన్నమాట. సో ఆయన చేసిన ప్రచారానికి 100 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. సో ఈ వ్యాధి అనేది దేహం ఉన్నప్పుడు వ్యాధి వస్తుంది, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు, దాని గురించి చింతించవద్దు. వృద్ధాప్యం కూడా వస్తుందన్నమాట, దాని గురించి పెద్దగా చింతించకూడదు. అవును, నాకు జుట్టు బాగా ఉండేది, వృద్ధాప్యంలో పోతుంది అది. అది ఎప్పటికీ ఉండేది కాదు, శాశ్వతం అన్నమాట. సో ఈ మొహం మీద ముడతలు అవి న్యాచురలీ వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లని మీరు ఫేషియల్ అవి ఇవి చేసుకుంటారు, ఎన్ని చేసుకున్నా ఏదో ఒక సమయంలో వస్తుందన్నమాట. సో ఇవన్నీ నార్మల్గా జరిగేవి అని ఒక భక్తుడు నమ్ముతాడు. ఈ మరణాన్ని కూడా మనము యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఒకరోజు కాకపోతే ఒకరోజు. ఇప్పుడు ఏం చెప్పారు? బ్రహ్మ పగలంతా కూడా సృష్టి జరుగుతూనే ఉంటుంది, రాత్రి అయ్యేసరికి యుగాంతరం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ జైల్లో ఎటువంటి శిక్ష అనుభవిస్తున్నాం మనము? పుట్టుక, వృద్ధాప్యం, వ్యాధి, మరణం, జన్మ
మృత్యు జర వ్యాధి. జన్మ మృత్యు జర వ్యాధి. ఈ 4 నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? బాగా భక్తి చేయాలి, కృష్ణుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ దేవీ దేవతలను ఆరాధించేది చూపిస్తున్నారు. సో ఇక్కడ ఒక మృత్యువు ఏంటి అని మామూలుగా ఏంటి, కొత్త శరీరం ఇవ్వబడుతుందంటే మనము బట్టలు మార్చుకోవడం అని. బట్టలు బాగా చిరిగిపోయినాయి అనుకోండి, మనం అవి చించేసి పారేసి కొత్తవి ఎలా వేసుకుంటామో అలా ఆత్మ కూడా దేహం బాగా శిథిలం అయిపోయినప్పుడు వేరే ఆ దేహానికి వెళ్ళిపోతుంది, కొత్త శరీరం ఇవ్వబడుతుంది బట్టలు మార్చడం లాగా అని. ఇక్కడ మనకి విష్ణు పురాణంలో ఆత్మ 84 లక్షల రకాల దేహాలను ఎలా దాలుస్తుందో వివరిస్తూ విష్ణు పురాణం చెప్తుందన్నమాట. సో జలజ నవలక్షాని అని అంటున్నారు, అంటే లివింగ్ ఇన్ వాటర్. వాటర్ యానిమల్స్ పేర్లు 1-2 చెప్పండి. ఫిష్, ఫిష్, టర్టైల్, ఇంకా మొసలి, క్రొకడైల్స్. ఓకే, సో ఇవి నీళ్ళల్లో ఉండేవి. ఎన్ని ఉన్నాయి? 9 లక్షలు ఉన్నాయంట. జలజానవ లక్షాని, 9 లక్షల లివింగ్ ఇన్ వాటర్. అంటే మనం అనిమల్స్ పేర్లే చెప్పుకున్నాము, కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట నీళ్ళల్లో. ఓకే, నెక్స్ట్ 20 లక్షలు ఉన్నాయి నాన్ మూవింగ్ లివింగ్ ఎంటిటీస్ సచ్ యాజ్ ట్రీస్. స్థావర లక్ష వింశతి, అంటే ఎన్నో చెట్లు మనము అవుట్స్కర్ట్స్కి వెళ్తే చూస్తూ ఉంటాం కదా. మనం కూడా ఈ రోజుల్లో బయోటెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి రోడ్డు మీద అక్కడిక్కడ కూడా బాగా చెట్లు వేస్తూ ఉన్నారు. అవి స్థిరంగా ఒక దగ్గర ఉంటాయి, అటు ఇటు నడవలేవు, వెళ్ళలేవు అన్నమాట. అవి ఎన్ని ఉన్నాయంటే 20 లక్షలు ఉన్నాయంట. నెక్స్ట్ 11 లక్షలు ఏమున్నాయంటే ఇన్సెక్ట్స్ అండ్ రెప్టైల్స్. రెప్టైల్స్ అని ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? క్రిమయో రుద్ర సంఖ్య ఖ అని చెప్తున్నారు. అంటే ఇన్సెక్ట్స్ అంటే దోమలు, చీమలు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. రెప్టైల్స్ అనే జంతువులు ఏంటంటే ఇందాక మనం మొసలి చెప్పుకున్నాం కదా, మొసలి కానీ కప్పల్ని అంఫిబియన్స్ అంటారు. బల్లులు వస్తాయి, పాములు వస్తాయి. సో ఇవన్నీ భూమి మీద నీళ్ళల్లో కూడా రెండిట్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అది సో అవి 11 లక్షలు ఉన్నాయంట. తర్వాత 10 లక్షలు ఏమున్నాయి? పక్షులు, బర్డ్స్. పక్షీనాం 10 లక్షణం, 10 లక్షలు పక్షులు ఉన్నాయంట. సో 30 లక్షలు క్వాడ్రుపెడ్స్, అంటే 3 లక్షాని పశవః. క్వాడ్రుపెడ్స్ అంటే 4 కాళ్ళు ఉండే జీవాలన్నమాట. అవన్నీ సామాన్యంగా అనిమల్స్ అని మనం కామన్గా అంటూ ఉంటాం. 4 కాళ్ళు ఉండేవి 2-3 చెప్పండి. ఆవులు, గేదెలు, గొర్రెలు, బర్రెలు. రైట్. సో ఇవన్నీ కూడా 4 కాళ్ళు ఉండే కుక్కలు, పిల్లులు. సో అవి ఎక్కువ ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయంట. ఆ తర్వాత 4 లక్షలు మాత్రమే హ్యూమన్ స్పీషీస్ అని అంటున్నారు, అంటే 4 లక్షాని మనుష. సో 4 లక్షలు అంటే పాపులేషన్ మనకు కోట్లు ఉంది, 4 లక్షలు ఏంటి అంటే మీకు అర్థమవుతుందా? స్పీషీస్ అన్నారు ఇక్కడ, అంటే హ్యూమన్ స్పీషీస్ని ఏమంటారు? హోమోసాపియన్స్ అని అంటారు. అంటే మనిషికి కూడా ఏప్స్ అని ఆ రకరకాలు ఉంటాయి కదా, అవి కాకుండా 2 కాళ్ళ మీద ఉండే హ్యూమన్ స్పీషీస్ 4 లక్షలు అని చెప్తున్నారు. తర్వాత అన్ని కలిపితే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పటం అన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే శాశ్వతమైంది, తప్పు లేనిది, అపరిమిత ఆనందం, అన్ని కోరికలను నెరవేరుస్తుంది, ఆకర్షణీయమైనది, ప్రత్యక్ష శ్రేష్టమైనది, అత్యున్నతమైన లోకం, తిరిగి రాని ప్రదేశం. సో ఇక్కడ మనకి ఇంత అందంగా ఇంత బాగా కనిపించినప్పుడు ఒక భక్తుడికి మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చి ఒక సినిమా చూడాలి, లేకపోతే నా భార్య ఏం చేస్తుందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, ఇలాంటి ఆలోచనలు అసలు రావు. ఒకవేళ వస్తే మళ్ళీ భగవంతుడు సరే నీ కోరిక పుట్టిందా, కమాన్ గో అని పంపించేస్తాడనమాట. మళ్ళీ భౌతిక ప్రపంచానికి వస్తాం. అలాంటి తప్పులు చేయలేని ప్రదేశానికి మనం వెళ్ళిపోతే అది శాశ్వతం. అలాంటి తప్పులు మనం
చేయము అని చెప్తున్నారు. అపరిమితమైన ఇక్కడికి వచ్చి సినిమా చూసుకునే కంటే కూడా అక్కడ ఎంతో ఆనందం మనకి దొరుకుతుంది అని చెప్తున్నారు. అది తిరిగి రాని ప్రదేశం అన్నమాట. ఇక్కడ చూసారా, ఒక తల్లి కూతురుతో సహా కూర్చొని కృష్ణుడి బొమ్మకి పెయింటింగ్ వేస్తున్నారంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి దైవీ స్వభావం వచ్చేటట్లు మనము పెంచాలి. భగవంతుడిని పొందడం ఎలా? యోగులు సరియైన సమయంలో ప్రపంచాన్ని దాటటం. భక్తులు ఈ నియమాలను అతీతం. భక్తియుత సేవ అన్నిటి సమ్మేళమై ఉన్నది. అంటే యోగులు సరియైన ప్రపంచాన్ని దాటటం. యోగులు అంటే భక్తి చేసేవాళ్ళు, యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను ఈ పనులు చేస్తాను, ఆ తర్వాత ఈ ప్రపంచం నుంచి మనం వెలుపలికి వెళ్ళిపోవాలి అని అనుకుంటారంట. భక్తులు ఈ నియమాలకు అతీతం. భక్తి చేసేవాళ్ళు ఎప్పుడైనా భగవంతుడా నీ ఇష్టం, నన్ను ఇక్కడే ఉంచినా నేను భక్తి చేస్తాను, నన్ను తీసుకెళ్ళినా నేను భక్తే చేస్తూ ఉంటాను, నాకు ఇదైనా ఒకటే, నీ లోకానికి వచ్చినా ఒకటే. వాళ్ళు ఈ శరీరం గురించి ఆలోచించరన్నమాట అస్సలు కూడా. ఈ భౌతిక శరీరం వల్ల నాకు జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ వస్తాయి, అందుకే నాకు భయం వేస్తుంది, నీ దగ్గరికి తీసుకుపో అని ఎప్పుడు భక్తుడు కోరుకోడు. ఈ నియమాలన్నిటికీ అతీతంగా ఉంటాడనమాట. భక్తియుక్త సేవ అన్నిటికీ సమ్మేళమై ఉన్నది. అంటే మొత్తానికి ఏమి చేసినా భగవంతుడిని పొందాలంటే భక్తియుక్త సేవ చేయాలి అని అర్థం అన్నమాట. సో ఇక్కడ ఫైనలీ మనం డెడ్ అని చెప్పుకున్నాం కదా, అంటే డెత్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడికి రాకుండా భగవంతుడి దగ్గరే ఉండాలి అని తలుచుకున్నప్పటికీ కూడా, విశ్వామిత్రుడి కథ మీకు తెలుసా? ఆయన యొక్క మహర్షి. సో మంచిగా పూజ, వ్రతము, యోగము, తపస్సు చేసుకున్న సమయంలో మేనక వస్తుంది కదా, అప్సరస వచ్చి అతన్ని డిస్టర్బ్ చేస్తే శకుంతల పుడుతుంది. సో అలా ఎప్పుడైనా భక్తిలో ఉండి మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. మాయ మనని ఆవరిస్తుంది. ఆవరించకుండా ఉండాలి అంటే ఒక ప్రాక్టీస్ మనకి చాలా అవసరము అని చెప్తారు. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారికి జై ఒక ఉదాహరణ ఇచ్చారు 8వ అధ్యాయంలో. మనకి ఏంటంటే భరత్ మహారాజ్ అనే ఆయన యొక్క స్టోరీ మీలో కొందరికి తెలుసు, కానీ కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. సో భరత్ మహారాజు చాలా మంచి మహారాజు అనమాట. మంచిగా రాజ్య సుపరిపాలన మంచిగా ఉండేది ఆయన పరిపాలన. కానీ అనుకోకుండా ఆయన చాలా మంచి భక్తుడు అయిపోతాడు. సో భరత్ మహారాజు భక్తుడు అయిపోయాక 50 ఏళ్ళు వచ్చేసరికి ఆయన పరిత్యజించడం అంటే ఆయన రాజ్యాన్ని పిల్లలకి వాళ్ళకందరికీ అప్పగించేసి కుటుంబాన్ని వదిలేసి అడవులకు వెళ్ళి చక్కగా తపస్సు చేసుకొని దేవుడి ధ్యానంలోనే ఉంటాడు. అలా దేవుడి ధ్యానంలో ఉండి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏమైంది, ఒక్కసారి ఒక జింక పాపం నిండు ప్రెగ్నెన్సీలో ఉందన్నమాట. ఆ జింక నీళ్లు తాగడానికి వచ్చింది. నీళ్లు తాగడానికి వచ్చేసరికి సింహగర్జన వినిపిస్తుంది. అది భయపడిపోతుంది అన్నమాట. భయపడిపోయి ఆ భయంలో డెలివరీ అయిపోతుంది. అంటే చిన్న జింక పిల్ల పుడుతుంది అనమాట. పుట్టి నీళ్లు తాగదామని వెళ్ళింది కదా, దాంట్లో పడిపోయి ఆ జింక చనిపోతుంది. ప్రసవ వేదన చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ చిన్న జింక పిల్ల అనాథ అయిపోతుందన్న బాధతో ఆయన మంచినీళ్ళకని వచ్చాడు ఇక్కడికి. ఎవరు? భరత మహారాజ్. ఇప్పుడు ఆయన భక్తుడు. సో వచ్చి భగవంతుడినే తలుచుకుంటున్నాడు, కానీ దయాగుణంతోని ఆ జింక పిల్లని తీసుకుంటాడు. తీసుకుని వచ్చి చక్కగా పరిచర్యలు చేసి దాన్ని బతికించి పెంచుతూ ఉంటాడనమాట. ఇంకా యానిమల్స్ ఆర్ ఆల్వేస్ యానిమల్స్ కదా. మనం పిల్లల్ని కుక్క పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అవి ఇల్లు వెళ్ళి పారిపోతాయి, అప్పుడు చాలా బాధేస్తుంది. సో ఇక్కడ ఈ జడభరతుడు చాలా ఇంకా అటాచ్మెంట్ ఎక్కువైపోయిందనమాట. కుషాగ్రాస్ వేసుకుని వాళ్ళు తపస్సు చేసుకుని దీనికి కూడా ఒక బెడ్ వేసి తినిపించడము, తాగిపించడము, ప్రేమ పెంచేసుకున్నాడు బాగా. పెంచేసుకున్న తర్వాత ఏమైపోయింది, కొద్ది రోజుల తర్వాత ఆ జింక ఇతన్ని వదిలిపెట్టి ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈయన మళ్ళీ భక్తిలోకి రావడానికి ఎంత భక్తి చేసినా జింక గుర్తొస్తుంది. ఇంకా శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో సడన్గా జింక గుర్తొచ్చేసిందంట.
ఏమైపోయిందో పాపం, నేను తిండి పెడితే గాని తినేది కాదు అని అనుకున్నాడో ఏమనుకున్నాడో. అంత్యకాలే నారాయణ అనుకునే బదులు ఆయన జింక పిల్లని తలుచుకుంటే ఆయనకి ఏమైపోయింది, జింక శరీరం వచ్చేసింది వచ్చే జన్మలో. మళ్ళీ మరుసటి జన్మలో జింక శరీరం వచ్చేసేసరికి ఆయనకి ఏం చేయాలి ఇంకా, కానీ జ్ఞాపక శక్తి ఇచ్చాడు భగవంతుడు. నేను జింకని కోరుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చిందని అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలోనే వాళ్ళ దగ్గరే ఉండేదంట. ఎందుకంటే మహామంత్రాలు అవి ఇవి అన్నీ వినొచ్చు కదా, ఋషి ఆశ్రమం దగ్గరే ఉండిపోయి చక్కగా అలా జీవితం చాలించుకుందామని. ఇంకా జింకకు అర్థమైంది, నేను భక్తిలో నుండి ఇలా మాయా ప్రభావం వల్ల పడిపోయాను కాబట్టే ఇలా అయిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రార్థిస్తూ ఇంకా జింక ఎప్పుడైతే చనిపోతుందో పరమపదించినప్పుడు జడభరత అని పుడతాడనమాట. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. అతని పేరు జడభరత. జడభరత అని ఎందుకన్నారంటే అతనికి పూర్వజన్మ గుర్తుంది, జింక వల్ల అతనికి వచ్చిన పనిష్మెంట్ గుర్తుంది. అమ్మో, ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణ్ణి, వేదాలు బాగా తెలుసు అని నాకు తెలిస్తే నన్ను వేరే విధంగా చూస్తారు వీళ్ళందరూ అని ఏమీ తెలియనట్టు ఒక పిచ్చివాడిలాగా ఒక జడ పదార్థాన్ని, మనం ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, టేబుల్ని ఒక దెబ్బ వేసామనుకోండి ఏమంటది, ఏమనదు, నువ్వు విరగొట్టుకో నీదే కదా. సో ఆ జడ పదార్థం అంటే జీవం లేనిది. సో జీవం ఉన్న ఆ అబ్బాయి జీవం లేనట్టుగా జడభర్తలాగా, ఇంకా పండితుడే, అన్నీ వచ్చు ఆయనకి, పూర్వజన్మ గుర్తొస్తాయి, కానీ అందరితో అలా ఉంటాడనమాట. సో ఇంకా వీడు పని పాటు చెయ్యడు, ఏం చేయడు, ఫ్యామిలీకి కూడా కొంచెం విసుగొస్తుంది. సరే రాజుగారు వేరే ఊరికి వెళ్తారంట, కనీసం ఆ పల్లకి అన్న మోయడానికి వెళ్తారు. అలా అడవులు బట్టి తిరుగుతూ ఉంటే పల్లకి మోసేవారికి ఒక్కరు తక్కువ అవుతారంట, ఏదో ప్రాబ్లం వచ్చింది. సో నువ్వు కొంచెం పల్లకి మోస్తావా అంటే సరే అని చెప్పేసి వచ్చి ఆయన వేదాలు వల్లిస్తాడంట జడభరత్ అనమాట. అస్సలు నోరు తెరవడు, ఎవరితో మాట్లాడు. కానీ రాజుగారు పల్లకీలో ఉన్నారు, నీకెందుకు ఇంతటి ఆడంబరాలు, ఇది శాశ్వతం కాదు అది ఇదని ఆయన వేదాలు చెప్తాడనమాట. అప్పుడు రాజుగారికి అర్థమవుతుంది. అర్థమయ్యి ఈయన అసలు మాటలు రాని వ్యక్తి కాదు, ఏదో గొప్ప వ్యక్తి అని చెప్పేసి అప్పుడు ఆ పల్లకి ఆపేసి నీవెవరు ఏంటి అని అడిగితే అప్పుడు ఈ పూర్వజన్మ వృత్తాంతం అవన్నీ చెప్పి, రాజా మీరు చేసేది ఇదంతా కూడా అశాశ్వతం, భక్తి చేసుకోండి, అంతేగాని ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యంకి వెళ్తూ ఇలా నౌకర్లు చాకర్లు ఇవన్నీ ఇలాంటి సేవలు మీరు చేయించుకోకూడదు అని ఆయన హితబోధ చేసి ఆ తర్వాత మంచి భక్తి చేసుకుని మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతాడనమాట. అంటే ధామ్కి వెళ్ళిపోతాడు, వైకుంఠధామ్కి. సో ఆ విధంగా ఆయన 3 జన్మలు, ఒక్క జన్మలో పోవాల్సింది 2వ జన్మ వచ్చింది, మళ్ళీ 3వ జన్మ కూడా వచ్చింది భక్తి చేయడానికి అనమాట. సో ఆ విధంగా ఒక్కోసారి మాయ ఎలా కమ్మేస్తుంది అంటే మనకి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. సో అది ఈ భక్తిలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఎప్పుడైనా చనిపోయే సమయంలో మరి మీరే దేవుణ్ణి ఎలా గుర్తు చేసుకోవాలని అర్జునుడు అన్నాడు కదా. సో మీరు భక్తి చేసినప్పుడు భగవంతుడే ఆ సమయానికి గుర్తు చేస్తారంట. అలా మన ఆచార్యులు కొందరు చనిపోయి గోపాలకృష్ణ దాస్ మహారాజు ఉన్నారు కదా, ఆయన ఇంకా కొద్ది గంటల్లో చనిపోతారనగా ఇలా ఆరతి చేస్తున్నారు, అంటే ఆయన గోలోక్ధామ్కి వెళ్ళిపోయే అక్కడ ఆరతి చేస్తున్నారు అని అట్లాంటి వీడియోలు తీశారనమాట. అంటే మహారాజులు, దివ్యధాములు, సన్యాసులు, మహాత్ములు వీళ్ళందరూ గోలోక్ధామ్ నుండే వచ్చారు మనకి చెప్పడానికి, నేర్పించడానికి. మనము గురువుల యొక్క మాట వింటూ ఇవన్నీ పాటిస్తే తప్పకుండా మనము గోలోకధామ్ చేరుకోవడానికి మనము అర్హులం అవుతాము. ప్రయత్నం చేయాలన్నమాట. నేను రిషికేష్ ప్రభు ఒకసారి ఏదో సందర్భం వచ్చిందనమాట. అయితే ఇట్లా మనం క్లాసులు చెప్పడము, వేదాలు చదవడం ఇవన్నీ చేయడము, వృత్తిపరంగా బ్రాహ్మణాస్ అని ఏదో టాపిక్ వచ్చింది. అంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో బ్రాహ్మణ క్వాలిటీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే అమ్మో బాబాయ్ నాకు అస్సలు ఇంకో జన్మ వద్దు అని అంటే అది ఎట్లా కుదురుతుంది, ఐఐటి సీట్ రావాలంటే ఆ రకంగా చేయాలి కదా ప్రాక్టీసు. మనం ఏదో మామూలుగా జపం చేసేసి నాకు ఇంకో జన్మ వద్దు అంటే ఈ భగవంతుడు నిర్ణయించాలి, మనం కాదు నిర్ణయించేది అని చెప్పారనమాట.
సో ఆ విధంగా మనం ఎంత చేసినా తక్కువే భగవంతుడికి. మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవాలంటే ఎక్సెస్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఈ యోగా వల్ల మనకి ఏంటి ప్రయోజనము అని అర్జునుడు అడిగాడు. సో ఇక్కడ మళ్ళీ ఆ చక్రము మామూలుగా చెప్పాను మీకు. యోగా వల్ల ఏమవుతుందంటే యోగ యొక్క రాజు, యజ్ఞరాజు ఎవరు అంటే శ్రీకృష్ణుడే. సో యోగా వల్ల శ్రీకృష్ణుడికి పూజ చేయడం వల్ల మేఘాలు కరిగి వర్షం అవుతుంది కదా. ఈ వర్షం వల్లనే పంటలు పండుతాయి. సో వీర్య కణాలంట వర్షంలో, యోగా వల్ల వీర్య కణాలు నీళ్ళల్లో కలిసి ఆహారంతో పాటు తల్లి గర్భంలోకి వెళ్తాయంట. అర్థమవుతుందా మీకు? మనం ఏమనుకుంటాము, తండ్రి యొక్క వీర్య కణాలు తల్లిలోకి వెళ్తే బిడ్డ పుడతాడని. కానీ భగవంతుడు ఇంత రకంగా, అంటే ఎవరైతే ఈ దుఃఖాలయం అశాశ్వతంగా వచ్చేస్తారో ఆ యజ్ఞ పురుషుడే ఈ విధంగా చేస్తాడంట. ఆ నీళ్ళల్లోంచి ఆ పురుష కణాలన్నీ కూడా, అంటే భగవంతుడి యొక్క పురుష కణాలే అవి. అర్థమవుతుందా మీకు? అవి స్త్రీ గర్భంలోకి వెళ్ళి బిడ్డల్లాగా పుడతారు అని చెప్తే మళ్ళీ ఆహారాన్ని మనం పూజిస్తాము. దిస్ ఇస్ అ సైకిల్ అనమాట. సో యజ్ఞ పురుషుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. మేఘం అన్నా భగవంతుడే, నీరు అన్నా భగవంతుడు. సో ఈ పంచభూతాలన్నీ కూడా శ్రీకృష్ణమయము అన్నమాట. అది శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో చాలా చక్కగా వివరించారు. ఆ వేదాల్లో ఈ విధంగా చెప్పబడ్డాయి అని చెప్తున్నారనమాట. సో మనం ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటి అంటే, జన్మ మృత్యు జరా వ్యాధి నుండి మనం తప్పించుకోవాలి అంటే, భగవద్ధామానికి వెళ్ళాలి అని నిర్ణయించుకోవాలి అంటే భగవంతుడి యొక్క భక్తి చేస్తేనే మనము అక్షర బ్రహ్మకి వెళ్తాము. బ్రహ్మలోకానికి వెళ్ళినా మనము తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ డిఈఏడి. సో మరణ సమయంలో అంత్యనారాయణ అని అనమంటారు కదా. అజామిలా స్టోరీ కూడా కొంచెం చెప్పుకుంటారు ఇక్కడ. అంటే ఆయన చాలా చెడ్డవాడు జీవితం అంతా కూడా, బ్రాహ్మడే కానీ. సో మరణ సమయంలో నారాయణ అని కుమారుని పిలుస్తాడు. పిలిచేసరికి విష్ణుదూతలు వచ్చేస్తారు, నారాయణ్ని స్మరించాడు కదా అని చెప్పేసి. వచ్చేసరికి యమదూతలు వాళ్ళు కూడా వస్తారంట. ఈయన ఇంత దుర్మార్గుడు కదా, ఇలాంటి వాడిని తీసుకెళ్ళడానికి మీరు వచ్చారు అని అంటే, నారాయణుడు పంపించాడు, మేము వచ్చాం. అంత్యకాలంలో నారాయణ అని అనుకున్నారు. తర్వాత ఎలాగైతేమి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది, అది భాగవతంలో ఉంటుంది. యమ భటులకి ఇంకా విష్ణుదూతలకి ఆ డిస్కషన్ తర్వాత చక్కగా వెళ్ళిపోతాడు. ఈయనకే ఆశ్చర్యం అనమాట, నేను ఎన్ని తప్పులు చేశాను జీవితంలో, ఇంత చేశాను, ఆఖరికి ఇక్కడికి వచ్చాను ఏంటి అంటే, అంత్యకాలం చనిపోయే ముందు నువ్వు నారాయణ అన్నావు, అందుకే ఇక్కడ వచ్చావు. అంటే నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, నేను మళ్ళీ ఇప్పుడు భక్తి చేసుకుంటాను, భక్తి చేసుకునే నేను మీ దగ్గరికి వస్తానని ఆయన మళ్ళీ సమయం అడుక్కుని బద్రికాశ్రమం వెళ్ళి అక్కడ ఘోరమైన మంచి తపస్సు చేసుకొని తర్వాత పరమపదించి దివ్యధామానికి వెళ్తాడంట. సో ఇవన్నీ కూడా భాగవతంలో ఉంటాయి ఇట్లాంటి కథలు. సో అది అంత్యకాలే నారాయణ. సో లైఫ్ ఈజ్ ఎ ప్రిపరేషన్ అండ్ డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. అది గుర్తుపెట్టుకోండి. డెత్ అంటే ఒక ఎగ్జామ్. ఆ సమయంలో మనం మామూలుగా ఒక చిన్న దెబ్బ తగిలినా అమ్మా అంటాం కదా, లేకపోతే ఇప్పుడు ఇంగ్లీష్లో షిట్ అని అదని ఇదని ఏదేదో వాడుతూ ఉంటాం. అది కాకుండా ప్రతిదానికి కృష్ణ అన్నారనుకోండి, మనకి నిద్రపోయినా కృష్ణ, లేచినా కృష్ణ, రాధా కృష్ణ అనుకుంటే మనకి ఎప్పటికైనా చనిపోయే సమయంలో కూడా భగవంతుడు గుర్తు తెప్పిస్తాడంట. గురువుని కూడా ఎక్కువ మనం కొలుస్తూ ఉండి ప్రతిదానికి గురువుకి చెప్పుకొని మన కష్టాలు ఉన్నట్లయితే గురువు కూడా హెల్ప్ చేస్తారు మనని కృష్ణ దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నమాట. సో ఆ విధంగా ఉండాలి. సో ఇక్కడ డౌట్స్ అంటే అర్జునుడి ప్రశ్నలు, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ అంటే ఎగ్జామినేషన్, పరీక్షా సమయం, మరణ సమయంలో కృష్ణుడిని గుర్తుంచుకోవాలి. జీవితం ప్రిపరేషన్, మరణము పరీక్ష. గుర్తించుకోవడం యొక్క అభ్యాసం అన్నమాట, అంటే ప్రాక్టీస్.
తర్వాత భగవంతుణ్ణి పొందటం, ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచం. ఈ 2 ప్రపంచాలు మనకు చూపిచ్చారు స్లైడ్స్ ద్వారా. ఆధ్యాత్మిక ప్రపంచమేమో చాలా చక్కగా, సుఖంగా ఉంది. భౌతిక ప్రపంచం మంటలతోని, వాటితోని, వీటితోని ఉంది. నెక్స్ట్ డి అంటే డివోషన్, భక్తి. యోగులు మరియు భక్తుల శరీరాన్ని వదిలివేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, హరిబోల్ మాతాజీ. ప్రణామ్. థ్యాంక్ యూ. సో హరే కృష్ణ మాతాజీ. మహత్వానికి వెళ్ళిపోదామా? మాతాజీ మాతాజీ. జయశ్రీ మాతాజీ ఏమంటున్నారా? ఫస్ట్ టైం విన్న దానికంటే ఇంకా ఇప్పుడు వేరే వేరే విషయాలు తెలిసినాయి మాతాజీ. అప్పటివన్నీ గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, ప్రణామ్. సో ఈ స్టోరీ కూడా శివుడు పార్వతికి ఏం చెప్పాడు తొందరగా చెప్పేసుకుందాం మనం. ఓకే, మీకు అందరికి ఆకలిస్తుందేమో కాసేపు, అంటే మీరు తినేసి వచ్చి ఉంటే బాగుండేది. ఓకే, ద గ్లోరీస్ ఆఫ్ చాప్టర్ 8 ఆఫ్ భగవద్గీత ఫ్రమ్ పద్మపురాణ్. సో మనం చెప్పుకుంటున్నాము ఇక్కడ లార్డ్ శివ పార్వతీతో చెప్తున్నారనమాట. ఏంటంటే 8వ అధ్యాయం యొక్క గొప్పతనం నేను చెప్తాను, నువ్వు చక్కగా విను, నువ్వు చాలా ఆనందించగలవు ఇది వింటే అని చెప్తారు. సో ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఏంటి ఒక ప్లేస్ ఉందంట, అమర్కపూర్ అని. అమర్దకపూర్ అని ఒక ప్రదేశం ఉందన్నమాట. దాంట్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, అతని పేరు భావ శర్మ. సో ఆ భావ శర్మ ఎలా ఉండేవాడు అంటే పేరుకే బ్రాహ్మణ్ కానీ చాలా చెడ్డవాడు అనమాట. ఎప్పుడు ఈ ప్రాస్టిట్యూట్స్లో తిరగడము అలా చేసుకుంటూ బాగా తాగేవాడంట, దొంగతనాలు చేసేవాడంట, అండ్ వేరే వాళ్ళ భార్యల్ని అనుభవించేవాడంట, మాంసాహారం చేసేవాడంట. ఆ తర్వాత చివరికి ఒక ప్రాస్టిట్యూట్నే వైఫ్గా చేసుకున్నాడు అనమాట. చేసుకొని ఇంకా అది కాకుండా హంటింగ్ కూడా చేసేవాడంట, అంటే వేటాడేవాడు. సో ఇన్ని పాపాలు చేస్తూ చేస్తూ ఒకరోజు ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో చాలా ఎక్కువ తాగేశాడనమాట. ఏమంటారు దీన్ని, ఆల్కహాల్ని తెలుగులో ఏమంటారు? సో అది బాగా తాగేసి ఆయనకి బాగా అంటే శరీరము బాగా పాడైపోయిందనమాట. సో నోట్లోంచి అంతా బయటకు వస్తుందంట, ఆయనకు అస్సలు బాగోలేదు. ఆ పార్టీ తర్వాత ఆయనకి బాగా విరోచనాలు, డీసెంట్రీ అవన్నీ అయ్యి కొద్ది కాలంలోనే ఆయన చనిపోయాడనమాట. చనిపోయిన తర్వాత ఏమైంది అంటే ఒక పామ్ ట్రీ, అంటే డేట్ పామ్స్ ఉంటాయి కదా, తెలుసా మీకు? ఒక తాటి చెట్టు అనుకుందాం. ఓకే, తాటి చెట్టు అవతారం వచ్చింది ఆయనకి ఈ జన్మలో. ఎందుకని ఆ చెట్టు అవతారం ఇచ్చాడంటే మేబీ సరిగ్గా బట్టలు వేసుకోలేదు, లేకపోతే ఇన్ని పాపాలు చేశాడు కదా, ఎండలో అలా నిలబడి ఉండు అని చెప్పి ఆ అవతారం ఇచ్చాడు భగవంతుడు. అయితే అలా ఎండలో నిలబడి అలాగే ఉన్నాడు. ఈ లోపల ఏమైంది, 2 బ్రహ్మరాక్షసులు వచ్చాయంట. వచ్చి ఆ చెట్టు కింద పడుకున్నాయి. అంటే కాసేపు కూర్చుని వెళ్దాం పడుకుందామని పడుకున్నాయంట. సో ఈ బ్రహ్మరాక్షసుల కథ ఎలా ఉందంటే, అతను కూడా ఒక బ్రాహ్మణుడు అనమాట. కుషిబాల్ అని ఒక బ్రాహ్మణుడు, చక్కగా వేదాలు అవన్నీ చదువుకొని ఉండవలసిన అతను, ఆయన యొక్క వైఫ్ పేరు కుమతి. సో వీళ్ళిద్దరు కూడా వాళ్ళు చక్కగా చదువుకుని బ్రాహ్మణ కులంలో మంచిగా ఉండవలసింది పోయి వేరేలాగా ఉండేవారంట. కొంచెం వేదాలు అయితే చదివాడు ఈయన, కానీ చాలా దురాశాపరుడు అనమాట. సో పరుడు అయ్యి ఇద్దరు ఏం చేసేవారు, బ్రాహ్మణ కులం కదా, వీళ్ళని ఎవరైనా పెళ్ళిళ్ళకి వాటికి పిలిస్తే చాలా ఎక్కువ డబ్బులు తీసుకోవడము, అలా అన్యాయంగా అక్రమంగా తీసేసుకోవడము అలా చేసేవాళ్ళంట. అండ్ వాళ్ళెవ్వరికి దాన ధర్మాలు అస్సలు చేసేవాళ్ళు కాదు. సో అప్పుడు వీళ్ళకి ఒక సమయం వచ్చింది, వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోయి బ్రహ్మరాక్షసులు అయ్యారంట. చూడండి, దాన ధర్మాలు చేయకపోతే కూడా ఒక పెద్ద పాపం మనకు వచ్చిన దాంట్లో ఎవరికో అంతా ఇంతో పెడుతూ ఉండాలన్నమాట. సో వెన్ దేర్ టైమ్ కేమ్ టు డై, దే బోత్ అటైన్డ్ బ్రహ్మరాక్షసాస్.
ఇంకా బ్రహ్మ రాక్షసులాగా వాళ్ళిద్దరూ పుట్టి ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నారంట. వాళ్ళకి ఆకలేస్తుంది, దాహమేస్తుంది, ఏమీ లేదు. ఏమీ లేకపోతే సరే ఆ చెట్టు కిందన్నా కాసేపు కూర్చుందాం అనుకొని కూర్చుంటారంట. అప్పుడు ఆ భార్య భర్తని ఏమడుగుతుందంటే, హౌ కెన్ ఐ గెట్ ఫ్రీ ఫ్రమ్ దిస్ కర్స్ ఆఫ్ బీయింగ్ బ్రహ్మ రాక్షసస్? అంటే మనకి ఇలాంటిది ఇంత పాపపు జన్మ వచ్చింది కదా బ్రహ్మ రాక్షసులాగా, మనకి ఎంత ఆకలేస్తుంది. బ్రహ్మ రాక్షసులు ఆకలేస్తే మనుషుల్నే తింటారనమాట. సో అది మనకి తిండి కూడా సరిగ్గా దొరకట్లేదు. మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇది పోతుంది అని అడిగింది. ఈయన బ్రాహ్మడు, కొంచెం వేదాలు తెలిసినవాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, ఎప్పుడైతే మనము ఈ భగవద్గీత 8వ అధ్యాయం వింటామో అప్పుడు మనము దీని నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని. అయితే ఈ వైఫ్కి హాఫ్ శ్లోక వచ్చంట 8వ చాప్టర్లో. అయితే అవునా, ఇంత ఈజీయా, సరే నేను చదువుతాను అని హాఫ్ శ్లోక ఆవిడ చదువుతుంది. చదివేసరికి తొందరగా వాళ్ళు వాళ్ళు చదివారు. సరే వాళ్ళిద్దరూ ఇంకా భగవద్ధామానికి వెళ్ళే సమయానికంటే ముందు ఇక్కడ చెట్టులాగా ఎవరున్నారు, తాడి చెట్టులాగా భావశర్మ అని అతను ఉన్నాడు కదా, హరే కృష్ణ. ఆయన ఏమవుతాడంటే, ఎప్పుడైతే ఈ హాఫ్ శ్లోక విన్నాడో ఈ భార్యాభర్తల నుండి, గబుక్కున ఆయన మంచి బ్రాహ్మణుడు అయిపోయాడు అనమాట. ఇంతకు ముందులాగా బ్రాహ్మణ అవతారం ఆయనకి వచ్చేసి, అంటే మనిషి రూపం వచ్చింది ఆయనకి. అండ్ ఆయన చూస్తూ ఉండగానే వైకుంఠం నుంచి పుష్ప విమానం వచ్చి వీరు బ్రహ్మరాక్షసులు ఇద్దరిని కూడా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ఈ భావశర్మ చాలా ఆశ్చర్యపోతాడు. ఓహో, ఈ శ్లోకం చదివినంతనే వీళ్ళకి భగవద్ధామం చేరుకున్నారు కదా అని చెప్పేసి కాశీకి వెళ్ళి అక్కడ బాగా పూజలు చేస్తాడనమాట. తప్పు చేశాడు కదా, ఇంకా ఆయనకి ఆ హాఫ్ శ్లోకాన్ని 8వ అధ్యాయంలో సగం శ్లోకాన్ని పఠిస్తూ 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 చాలా పెద్ద భక్తుడు అయ్యాడనమాట. అయిపోయేసరికి ఇంకా వైకుంఠంలో విష్ణుమూర్తి చాలా ఆనందించేశాడు. ఇంత పెద్ద పూజ ఇప్పుడు నుండో చేస్తున్నాడు, ఆస్టెరిటీస్ పూజలు ఇతను అని సడన్ గా లేస్తాడంట. లేచేసరికి లక్ష్మీదేవి అడుగుతుంది, ఎందుకు ఇంత సడన్ గా మీరు లేచి ఇలా ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, మీరు పడుకుని ఎందుకు ఇలా లేచారు అంటే, కాశీపురిలో గంగా నది ఒడ్డున నా యొక్క భక్తుడు ఎప్పుడు నుండో ఈ 18వ అధ్యాయంలో ఈ శ్లోకం అనేది చదువుతున్నాడు. ఇప్పుడు ఆయనకి నేను విముక్తి కలిగించాలి అని లక్ష్మీదేవితో చెప్తారంట. సో పార్వతి ఎంక్వైర్ ఫ్రమ్ లార్డ్ శివ. సో విష్ణుమూర్తి ప్లీజ్ అయ్యారా అంటే తృప్తి చెందారా ఆయన యొక్క పూజల వల్ల అని అడిగితే అప్పుడు అవును అని శివుడు చెప్తాడనమాట. భావశర్మ వెంట వైకుంఠ టు ఎంగేజ్ ద ఇటర్నల్ సర్వీస్. చూడండి, ఇక్కడ భౌతిక లోకంలో చాలా పూజలు చేశాడు కాబట్టి భగవంతుడు అనుకున్నాడు, నా దగ్గరికి వచ్చేస్తే ఇంకా అతనికి ఏమీ బాధలు ఉండవు, ఆయన మంచిగా ఆస్టెరిటీస్ పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి భావశర్మని ఏం చేశారు, విముక్తి కలిగించారనమాట. అలా ఆయన వైకుంఠానికి వెళ్ళి అక్కడ లార్డ్ విష్ణు యొక్క పాదసేవ చేసుకుంటూనే ఉన్నాడంట. సో ఇక్కడ మళ్ళీ శివుడు ఏం చెప్తున్నాడంటే, పార్వతీదేవి నేను ఇంకా ఏదో పెద్ద స్టోరీ చెప్పలేదు, నీకు చాలా గ్లోరీస్ ఉన్నాయి 8th చాప్టర్లో, కానీ నీకు చిన్న విషయమే చెప్పాను, అంత పవర్ఫుల్ 8వ అధ్యాయం అని చెప్తారంట. సో शिव पार्वती की जय, विष्णु लक्ष्मी देवी की जय, हरे कृष्ण, श्रील प्रपाद की जय, गुरु महाराज की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री राधा मदन मोहन की जय, दामोदर जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, दामोदर की जय, यशोदा मैया की जय। इंका अंदर की हरे कृष्ण। निताय गौर प्रेमानंदे, हरि हरि बोल। All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. All glories to assembled devotees, Hare Krishna. Thank you all so much. ఇంత ఓపికగా కూర్చున్నారు మీరు, 9:24 అయింది. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ మీరే ఓపికతో మాకు చెప్పారు, మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
ప్రభుజీ మీరు ఉంటేనే కదా నేను చెప్పగలను. అయ్యో కాబట్టి కృష్ణ ఉత్సాహంతో పాపం వాళ్ళకి ఆకలేస్తుందేమో అనుకుని త్వరగా ముగించాల్సి వచ్చింది. చెప్తే